పారడైజ్ ఐలాండ్ బార్డర్ దాటాక ఎరన్ ఆర్మిన్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న సముద్రం ఉంటుంది. అందరూ సముద్రాన్ని మొదటిసారి చూస్తున్నారు. ఎరన్ తప్ప అందరూ ఎక్సైటెడ్ గా ఉంటారు. ఎరన్ ఎప్పుడు బోర్డర్ ని దాటితే వాళ్ళు ఇంకా ఫ్రీగా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ సముద్రం అవతల ఇంకా ఎనిమీస్ ఉన్నారు. 4 years గా మార్లే మిడ్ ఈస్ట్ తో వార్ లో ఉన్నారు. కెప్టెన్ మాగత్ పారడైజ్ ఐలాండ్ లో ఫౌండింగ్ టైటన్ ని తీసుకురావాలి అనే మిషన్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. టైటన్స్ హెల్ప్ తో ఫైనల్ గా 4 years తర్వాత మార్లే యుద్ధంలో గెలుస్తుంది. నెక్స్ట్ వారియర్స్ గా సెలెక్ట్ అవ్వబోతున్న వాళ్ళు గాబీ, ఫాల్కో, కోల్ట్, ఊదో, సోఫియా. ఫాల్కో అన్నయ్య కోల్ట్. నెక్స్ట్ టైటన్స్ ని ఇన్హెరిట్ చేసుకోబోయేది వీళ్ళే. ఇప్పుడు మార్లే ఫీమేల్ టైటన్ కొలోసల్ టైటన్ ని కోల్పోయారు. గాబీ మార్లేని చాలా హింసించిన పారడైజ్ ఐలాండ్ లో ఉన్న ఎల్డియన్స్ అందరిని చంపేయాలి అనుకుంటుంది. వారియర్ అయి టైటాన్ లాగా ఎల్డియన్స్ ని ఓడించాలి అనుకుంటుంది. వార్ అయిపోయేసరికి మార్లేకి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళు వీక్ అయ్యారు అని. వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నంత స్ట్రెంత్ ఉండదు. ఫౌండింగ్ టైటాన్ ని తొందరగా తెచ్చుకోవాలి అనుకుంటారు. రైనర్ తో పారడైజ్ ఐలాండ్ కి వెళ్లిన టీమ్ లో ఒక అతనిని టైటాన్ యూమిర్ తిని మనిషిలాగా అవుతుంది. అతని పేరు మార్సెల్. మార్సెల్ తమ్ముడు పోర్కో. పోర్కోకి యూమిర్ ని తిన్నాక టైటన్ పవర్ వస్తుంది. జీక్ ఇంకా 1 year బ్రతుకుతాడు. 1 year లోపు ఫౌండింగ్ టైటన్ మిషన్ సక్సెస్ఫుల్ గా అయిపించాలి అనుకుంటాడు. గాబీ రైనర్ తరువాత ఆర్మర్ టైటన్ పవర్ కావాలి అనుకుంటుంది. గాబీ రైనర్ చుట్టాలు. వార్ అయిపోయిన నెక్స్ట్ రోజు అందరూ వాళ్ళ ఊరికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని కలుస్తారు. యుద్ధంలో గన్స్, బాంబ్స్ కి భయపడిన ఎల్డియన్ సోల్జర్స్ ఉంటారు. వార్ అయిపోయాక కూడా వాళ్ళకి భయంగానే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఆ సోల్జర్స్ లో కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. మార్లేలో ఉన్న వాళ్ళు పారడైజ్ ఐలాండ్ లో వాళ్ళు చెడ్డవాళ్ళని, యుద్ధం చేయకుండా పారిపోయారు అని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. మార్లేలో పారడైజ్ ఐలాండ్ లో 2 చోట్ల ఉన్న రైనర్ కి అందరూ మంచి వాళ్లే అనిపిస్తుంది. రైనర్ అమ్మ ఎల్డియన్, రైనర్ నాన్న మార్లేయన్. అందుకే రైనర్ నాన్న వాళ్ళని వదిలేసి వెళ్లిపోయాడు. ఎల్డియన్స్ మార్లే మిలిటరీలో జాయిన్ అయితే వాళ్ళని మార్లేయన్స్ గా చేస్తుంది. రైనర్ మిలిటరీలో జాయిన్ అయ్యి మార్లేయన్ అయ్యి తన ఫాదర్ తో కలిసి ఉందాము అనుకుంటాడు. రైనర్ బ్యాచ్ లో బెర్తోల్, యానీ, జీక్, మార్సెల్, పోర్కో ఉంటారు. రైనర్ కష్టపడి వారియర్ అవుతాడు. వాళ్ళ నాన్న మార్లేయన్ అయిన రైనర్ ని యాక్సెప్ట్ చేయడు. రైనర్, బెర్తోల్, యానీ, మార్సెల్ పారడైజ్ ఐలాండ్ కి మిషన్ కి వెళ్తారు. అసలు రైనర్ టైటాన్ అవ్వడానికి సెలెక్ట్ అవ్వలేదు. మార్సెల్ వాళ్ళ తమ్ముడు పోర్కో ఆర్మర్ టైటాన్ గా సెలెక్ట్ అవ్వాలి. టైటన్ అయితే 13 years బ్రతుకుతారు అని మార్సెల్ పోర్కోని కాకుండా రైనర్ ని సెలెక్ట్ అయ్యేలా చేస్తాడు. మార్సెల్ రైనర్ కి సారీ చెప్తాడు. అప్పుడు టైటాన్ యూమిర్ అక్కడికి వస్తుంది. రైనర్ ని తినబోతుంటే మార్సెల్ రైనర్ ని పక్కకి నెడతాడు. యూమిర్ టైటాన్ మార్సెల్ ని తినేస్తుంది. రైనర్ అక్కడి నుంచి పారిపోతాడు. బెర్తోల్, యానీ రైనర్ తో వెళ్తారు. వాళ్ళు టైటాన్స్ అయ్యి యూమిర్ టైటాన్ తో ఫైట్ చేస్తుంటే మార్సెల్ ని కాపాడగలిగే వాళ్ళు. యానీ మార్సెల్ లేడు కాబట్టి మనం ఈ మిషన్ ని పూర్తి చేయలేము అని యానీ, బెర్తోల్ మార్లేకి తిరిగి వెళ్తాము అంటారు. రైనర్ మిషన్ పూర్తి చేయకుండా మనం తిరిగి వెళ్ళలేము. మిషన్ ఫెయిల్ అయితే వేరే వాళ్ళతో మనల్ని తినిపించి వాళ్ళకి టైటాన్ పవర్ ఇస్తారు అంటాడు. రైనర్, బెర్తోల్, యానీ మార్సెల్ లేకుండా మిషన్ మొదలు పెడతారు. అప్పుడే బెర్తోల్ కొలోసల్ టైటాన్ అయి మొదటిసారి వాల్ మేరియాని పగలగొడతాడు. ఇది రైనర్, యానీ, బెర్తోల్ కి ఉన్న బ్యాక్ స్టోరీ. ఇప్పటిదాకా మనకి తెలిసిన మెయిన్ టైటాన్ యూజర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఫౌండింగ్ టైటాన్ ఎరెన్, ఆర్మర్ టైటాన్ రైనర్, కొలోసల్ టైటాన్ ఆర్మిన్, బీస్ట్ టైటాన్ జీక్, ఫీమేల్ టైటాన్ యానీ, జా టైటాన్ పోర్కో, కార్ టైటాన్ పీక్. రైనర్ సూసైడ్ చేసుకోబోతాడు. అప్పుడు గాబీ వాళ్ళు గుర్తొస్తారు. ఫాల్కోకి గాబీ అంటే ఇష్టం. గాబీ వార్ లో చాలా హెల్ప్ చేసింది అని, నెక్స్ట్ ఆర్మర్ టైటాన్ తనకే వస్తుంది అని అందరూ అనుకుంటారు. ఫాల్కోకి గాబీ టైటాన్ అవ్వడం ఇష్టం లేదు. నేనేమి చేయలేకపోతున్నాను అని బాధపడతాడు. ఫాల్కో యుద్ధంలో గాయాలైన అతనితో మాట్లాడతాడు. అతనికి ఒక కాలు, చెయ్యి ఉండవు. పేరు క్రూగర్. క్రూగర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. తనకి తన ఊరికి వెళ్లాలని లేదు. అందుకే గతం మర్చిపోయినట్టు
నటిస్తున్నాడు. తన ఫ్యామిలీకి లెటర్ లో నేను బానే ఉన్నాను అని రాస్తాడు. క్రూగర్ పోస్ట్ చేస్తే తనకి గతం గుర్తుంది అని తెలుస్తుందని ఫాల్కోకి లెటర్ ఇచ్చి పోస్ట్ చేయమంటాడు. టైబర్ ఫ్యామిలీ మార్లేలో చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ. టైబర్ ఫ్యామిలీ ఎల్డియన్స్. టైబర్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే 9 టైటన్స్ లో ఒక టైటన్ వార్ హ్యామర్ టైటన్ ఉంటుంది. వీళ్ళి టైబర్ ఫ్యామిలీ హెడ్. టైబర్ ఫ్యామిలీ ఎల్డియన్స్ తో యుద్ధం అప్పుడు ఎల్డియన్స్ వైపు కాకుండా మార్లే వైపు ఉంటారు. అందుకే మార్లే టైబర్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తారు. హేలోస్ ఒక మనిషి 100 ఏళ్ల క్రితం వార్ లో చాలా టైటన్స్ ని ఓడించి మార్లేని గెలిపిస్తాడు. హేలోస్ కి మార్లేలో విగ్రహం ఉంటుంది. పారడైస్ ఐలాండ్ కి పారిపోయిన కింగ్ ఎవరైనా మా మీద దాడికి వస్తే చాలా పెద్ద టైటన్స్ ని ప్రపంచంలోకి వదిలేస్తాము, టైటన్స్ అందరినీ చంపేస్తాయి అంటాడు. టైబర్ ఫ్యామిలీ మార్లేతో కలిసి వార్ హ్యామర్ టైటన్ తో పారడైస్ ఐలాండ్ మీద ఫైట్ చేద్దాము అని డిసైడ్ అవుతాడు. ఫెస్టివల్ లో అనౌన్స్ చేద్దాం అనుకుంటారు. గాబీకి ఆర్మర్ టైటాన్ రాకూడదు అని ఫాల్కో గాబీ కన్నా బెటర్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. క్రూగర్ ఫాల్కో కొంచెం క్లోజ్ అవుతారు. ఫాల్కో క్రూగర్ తన ఫ్యామిలీకి రాసిన లెటర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. క్రూగర్ ఫెస్టివల్ అయ్యాక తన ఊరికి వెళ్లిపోతాను అంటాడు. క్రూగర్ ఉన్న హాస్పిటల్లో గ్రిషా నాన్న ఉంటాడు, అంటే ఎరెన్ వాళ్ళ తాతయ్య. ఫాయ చనిపోయినప్పుడు ఏమీ చెయ్యలేదని రిగ్రెట్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. హాస్పిటల్లో వాళ్ళు అతనిని చూసుకుంటూ ఉంటారు. ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. క్రూగర్ ఫాల్కోని రైనర్ ని పిలుచుకొని రమ్మంటాడు. క్రూగర్ ఎవరో కాదు, ఎరెన్. ఎరెన్ ఉన్న రూమ్ పైన చాలా మంది ఫెస్టివల్ ని చూడడానికి వస్తారు. రైనర్ తో నువ్వు బయటికి వెళ్తే టైటన్ అవుతాను, పైన రూమ్స్ లో ఉన్న వాళ్ళు చనిపోతారు అని ఫాల్కోకి అర్థం కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఒక సోల్జర్ పీక్ పోర్కోని ఒక ప్లేస్ లో బంధిస్తారు. పీక్ కి ఆ సోల్జర్ ని ఎక్కడో చూసినట్టు ఉంటుంది. విల్లీ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. 100 ఏళ్ల క్రితం ఎల్డియన్స్ టైటన్ పవర్స్ తో అందరినీ పరిపాలించారు. ఫస్ట్ యూమి టైటన్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది జీవితాల్ని నాశనం చేశారు. ఎల్డియన్స్ వల్ల చాలా కల్చర్స్, రేసెస్ అన్ని అంతరించిపోయాయి. ఎల్డియన్స్ పవర్ కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు గ్రేట్ టైటాన్ వార్ స్టార్ట్ అవుతుంది. ఎల్డియన్స్ వీక్ గా ఉన్న టైంలో మార్లేకి ఎల్డియన్స్ తో ఫైట్ చేసి గెలిచే ఛాన్స్ వచ్చింది. హేలోస్ ఎల్డియన్స్ మీద యుద్ధంకి వెళ్లి టైబర్ ఫ్యామిలీతో చేతులు కలిపి ఎల్డియన్స్ ని ఓడించారు. ఎల్డియన్స్ కింగ్ పారడైస్ ఐలాండ్ కి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కూడా ఎల్డియన్ కింగ్ మిలియన్స్ లో టైటన్స్ ని ప్రపంచంలోకి పంపించి అంతా నాశనం చేసే పవర్ ఉంటుంది. ఇప్పటిదాకా ప్రపంచం అంతం అవ్వలేదంటే కేవలం లక్ వల్ల. రీసెంట్ గా మార్లే పారడైస్ ఐలాండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. 4 టైటన్స్ ని పారడైస్ ఐలాండ్ కి పంపింది, కానీ ఒకళ్ళే తిరిగి వచ్చారు, ఆర్మర్ టైటన్. ఇది ఇప్పటిదాకా అందరికీ తెలిసిన కథ. నిజమేంటంటే గ్రేట్ వార్ ఎండ్ చేసింది హేలోస్ కాదు, మార్లే కూడా కాదు, కింగ్ కార్ల్ ఫిట్స్. కార్ల్ కి ఎల్డియన్స్ హిస్టరీ, మార్లే ప్రజలకి వాళ్ళు చేసిన పనులు తెలిసి మార్లే మీద యుద్ధం చెయ్యలేడు. ఎల్డియన్స్ వల్లే ఇదంతా జరిగింది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు కార్ల్ ఫౌండింగ్ టైటన్ ని ఇన్హెరిట్ చేసుకొని టైబర్ ఫ్యామిలీతో ప్లాన్ చేసి ఒక మార్లేయన్ ని హీరో చేద్దాము అనుకుంటారు. అతనే హేలోస్. కార్ల్ 9 టైటన్స్ ని మార్లేకి ఇచ్చేస్తాడు. తను ఎంతమందిని వీలైతే అంతమంది ఎల్డియన్స్ ని తనతో పాటు పారడైస్ ఐలాండ్ కి తీసుకువెళ్లి వాల్స్ క్రియేట్ చేస్తాడు. పారడైస్ ఐలాండ్ మీద అటాక్ చేస్తే టైటన్స్ ని ప్రపంచం మీదకు వదులుతాము అన్నది అబద్ధం. కార్ల్ ఒక ప్రామిస్ చేశాడు. తనలానే వాళ్ళ వారసులు కూడా ఆలోచించి మార్లే మీద యుద్ధంకి రారు అని. అందుకనే ఇప్పటిదాకా ఒక్క టైటన్ కూడా పారడైస్ ఐలాండ్ నుంచి మార్లేకి రాలేదు. కార్ల్ మార్లే పవర్ఫుల్ అయ్యి పారడైస్ ఐలాండ్ కి ఫౌండింగ్ టైటన్ పవర్ ని తీసుకోవడానికి వచ్చిన మాకు ఓకే. ఎలియన్స్ చేసిన పాపాలకి ఫౌండింగ్ టైటన్ ని తీసుకెళ్లడం కరెక్టే. అప్పటిదాకా మమ్మల్ని వాల్స్ లో ప్రశాంతంగా ఉండనివ్వండి అంటాడు. నిజం తెలిసాక మార్లేయన్స్ షాక్ అవుతారు. కార్ల్ పారడైస్ ఐలాండ్ లో తన పవర్ తో 3 వాల్స్ క్రియేట్ చేశాడు. వాల్స్ లో కొలోసల్ టైటన్స్ మిలియన్స్ లో ఉంటాయి. వాల్స్ షీల్డ్ లాగా ఉండి యుద్ధాలు జరగకుండా ఆపాయి. కొన్ని సంవత్సరాల ముందు రాయల్ బ్లడ్ నుంచి ఫౌండింగ్ టైటన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కార్ల్ పెట్టిన రూల్స్ ఏమీ పని చేయవు.
ప్రపంచం మళ్ళీ డేంజర్ లో పడింది. ఫౌండింగ్ టైటాన్ ఇప్పుడు ఎరెన్ ఈగర్ దగ్గర ఉంది. ఎరెన్ ఫాల్కోని వాడుకొని ఫాల్కోతో తన టీమ్ కి లెటర్స్ పంపుతూ ఉంటాడు. ఎరెన్ పేరు మార్చుకొని మార్లేకి వచ్చాడు. మార్లేలో కొన్ని సంవత్సరాలు ఉండి అన్ని అబ్జర్వ్ చేశాడు. ఎరెన్ కి నిజంగా ఏం జరిగిందో తెలుసు. రైనర్, నేను వాల్ మెరియాని పగలగొట్టినందుకు టైటాన్ మీ అమ్మని తినేసింది అని సారీ చెప్తాడు. ఎరెన్, నేను కూడా నీలానే. నువ్వు మార్లే కోసం మా పారడైజ్ ఐలాండ్ ని అటాక్ చేశావు. నేను మా వాళ్ళ కోసం మీ మీద అటాక్ చేయడానికి వచ్చాను అంతే. మనం ఇద్దరం ఒకటే అంటాడు. ఎరెన్ టైటాన్ అవుతాడు. స్టేజ్ మీద ఉన్న విల్లీని టైటాన్ ఎరెన్ తినేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు చనిపోతారు. మార్లేకి మీటింగ్ లో అటాక్ జరుగుతుంది అని తెలుసు. ఎల్డియన్స్ మార్లేలో సీక్రెట్ గా ఉన్నారు. వాళ్ళని బయటికి లాగాలని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. విల్లీకి నువ్వు స్టేజ్ మీద చనిపోవచ్చు అంటారు. విల్లీ, నేను అందరికీ నిజం చెప్పాలి అని స్టేజ్ ఎక్కుతాడు. సోఫియా ఊదో చనిపోతారు. విల్లీ చెల్లి వార్ హ్యామర్ టైటాన్. వార్ హ్యామర్ టైటాన్ ఎరెన్ ఫైట్ చేసుకుంటారు. పీక్ కోరుకొని సోల్జర్స్ బయటికి తీసుకొస్తారు. వార్ హ్యామర్ టైటాన్ పవర్ఫుల్ గా ఉంటుంది. టైటాన్ నుంచి ఎరెన్ ని బయటికి తీసుకొస్తుంది. అప్పుడే సర్వే టీమ్ వచ్చి థండర్ స్పియర్స్ తో వార్ హ్యామర్ టైటాన్ ని అటాక్ చేస్తారు. మికాసా ఎరెన్ తో నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు చాలా మంది మామూలు మనుషుల్ని చంపేశావు. ఇంకా చాలు, మా దగ్గరికి వచ్చేసాయి అంటుంది. మార్లే ఎల్డియన్స్ ని ఏం చేశారో ఎరెన్ మార్లేకి అలానే చెయ్యాలి అనుకుంటాడు. ఇప్పటిదాకా ఎల్డియన్స్ ఏం చేస్తారో అని భయపడ్డారు. ఎరెన్ అదే పని చేస్తాడు. ఎరెన్ మార్లే మీద అటాక్ చేస్తాడు. వార్ హ్యామర్ టైటాన్ తో ఫైట్ అవుతుంది. చాలా మంది ప్రజలు చనిపోతారు. మికాసా, నీ వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇంకా చాలు, మా దగ్గరికి వచ్చేసాయి అంటుంది. ఎరెన్ ఏ ఎమోషన్ లేకుండా మికాసాను చూస్తాడు. వార్ హ్యామర్ టైటాన్ హార్డనింగ్ పవర్ తో వెపన్స్ క్రియేట్ చేసి వాటితో ఫైట్ చేస్తుంది. వార్ హ్యామర్ టైటాన్ మెడ వెనుక గాయం చేసినా ఏమీ కాదు. వార్ హ్యామర్ టైటాన్ రియల్ బాడీ టైటాన్ లో ఉండదు. టైటాన్ తో కనెక్ట్ అయ్యి భూమి లోపల ఉంటుంది. ఎరెన్ వార్ హ్యామర్ రియల్ బాడీని కనుక్కొని మళ్ళీ టైటాన్ అయ్యి బాడీని తినబోతాడు. టైటాన్ ఎరెన్ ని అటాక్ చేస్తుంది. లీవై సర్వే టీం వచ్చి టైటాన్ ఎరెన్ కి హెల్ప్ చేస్తారు. ఒకేసారి టైటాన్ అంటే భయం లేకుండా అంతమంది తనని చంపడానికి వస్తుంటే పోర్కోకి భయం వేస్తుంది. కార్క్ టైటాన్ వచ్చి సర్వే టీం వైపు షూట్ చేస్తుంది. బీస్ట్ టైటాన్ వస్తూ ఉంటుంది. గాబీ కోపంగా ఎరెన్ ని చంపేస్తాను అని గన్ తో ఎరెన్ దగ్గరికి పరిగెత్తుతుంది. సర్వే టీం టైటన్స్ ఫైట్ చేసుకుంటారు. ఎరెన్ టైటాన్ అయినప్పుడు ఫాల్కో, రైనర్ అక్కడే ఉంటారు. ఫాల్కోకి ఏమీ అవ్వకుండా రైనర్ టైటాన్ అయ్యి ఫాల్కోని కాపాడతాడు. రైనర్ స్పృహ తప్పి కదలకుండా టైటాన్ లో ఉంటాడు. ఫాల్కో రైనర్ కి హెల్ప్ తీసుకురావడానికి వెళ్తాడు. ఎరెన్ నన్ను మోసం చేశాడు అని ఫాల్కోకి కోపం వస్తుంది. వార్ హ్యామర్ టైటాన్ బాడీ చుట్టూ యానీ లాగా షీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. హార్డనింగ్ పవర్ తో టైటాన్ ఎరెన్ ని ట్రాప్ చేస్తుంది. టైటాన్ ఎరెన్ కురికిన షీల్డ్ కి ఏమీ అవ్వదు. వార్ హ్యామర్ టైటాన్ దగ్గర స్టామినా లేక మళ్ళీ టైటాన్ అవ్వలేదు. ఎరెన్ కి మళ్ళీ టైటాన్ అయ్యే స్టామినా ఉంటుంది. మార్లే అటాక్ చేయడానికి వార్ షిప్స్ ని రెడీ చేస్తారు. ఆర్మీని అక్కడికి వెళ్లి టైటాన్ అయ్యి షిప్స్ ని నాశనం చేస్తాడు. లీవై వెనక నుంచి వచ్చి బీస్ట్ టైటాన్ ని ఓడిస్తాడు. సర్వే టీం కార్క్ టైటాన్ ని అటాక్ చేసి ఓడిస్తారు. జాన్ థండర్ స్పియర్స్ తో పీక్ ని చంపబోతే ఫాల్కో అడ్డం వచ్చి చంపొద్దు అంటాడు. జాన్ థండర్ స్పియర్ పీక్ కి తగలదు. పీక్ కి చాలా గాయాలవుతాయి. గాబీ, ఫాల్కో పీక్ ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఎరెన్ వార్ హ్యామర్ టైటాన్ షీల్డ్ ఎలా పగలగొట్టాలి అని ఆలోచిస్తాడు. పోర్కో కోపంతో టైటాన్ ఎరెన్ ని అటాక్ చేస్తాడు. అప్పుడు టైటాన్ ఎరెన్ వార్ హ్యామర్ బాడీని అడ్డం పెడతాడు. టైటాన్ అటాక్ కి షీల్డ్ కి డ్యామేజ్ అవుతుంది. ఎరెన్ కి టైటాన్ కి ఉన్న పవర్ అర్థమవుతుంది. టైటాన్ ఎటు వెళ్లకుండా మికాసా టైటాన్ కాళ్ళు కట్ చేస్తుంది. ఎరెన్ టైటాన్ తో షీల్డ్ పగలగొట్టించి వార్ హ్యామర్ టైటాన్ ని తినేస్తాడు. హాంజీ ఆర్మిన్ సర్వే టీం పెద్ద ఎయిర్ షిప్ లో వచ్చి ఫైట్ చేస్తున్న టీం ని తీసుకుని వెళ్లడానికి వస్తారు. టైటాన్ ఎరెన్ టైటాన్ ని కూడా తినడానికి చూస్తాడు. గాబీ, ఫాల్కో గట్టిగా రైనర్ ని హెల్ప్ కోసం పిలుస్తారు. రైనర్
ట్రైనర్ కి ఇంకా ఫైట్ చేయాలని ఉండదు, అందుకే కదలకుండా అలానే ఉంటాడు. గాబీ ఫాల్కో పిలిచేసరికి లెగిచి టైటాన్ అవుతాడు. ఆర్మర్ టైటాన్ ఎరెన్ నుంచి జా టైటాన్ ని తీసుకుంటుంది. ఎరెన్ దగ్గర ఆర్మర్ టైటాన్ తో ఫైట్ చేసేంత స్టామినా లేదు. ఎరెన్ మికాసా అక్కడి నుంచి వెళ్లిపోతారు. సర్వే టీం అందరూ ఎయిర్ షిప్ లో ఎక్కుతారు. లీవా ఎరెన్ ని కొట్టి ఐలాండ్ కి వెళ్ళాక నిన్ను జైల్లో వేస్తాము అంటాడు. ఫ్లాక్ టీమ్ లో అందరూ మనం మొదటిసారి గెలిచాము అని సంతోషంగా ఉంటారు. జాన్, కానీ, శాషా ఇంకా ఎంతమందిని చంపాలి అని బాధపడతారు. గాబీ ఎయిర్ షిప్ ఎక్కుతుంది. గాబీని కాపాడడానికి ఫాల్కో కూడా గాబీతో ఎయిర్ షిప్ ఎక్కుతాడు. గాబీ దగ్గర ఉన్న గన్ తో షూట్ చేస్తుంది. బుల్లెట్ శాషాకి తగులుతుంది. సర్వే టీం గాబీ ఫాల్కోని కొడతారు. పీక్ పోర్కోని ఒక ప్లేస్ లో బంధించిన అతను మార్లేలో ఒక లేడీ సోల్జర్. మార్లేలో కొంతమంది పారడైజ్ ఐలాండ్ వైపు ఉంటారు. ఇప్పటిదాకా జరిగింది జీక్ వేసిన ప్లాన్. జీక్ కూడా ఎరెన్ వాళ్ళతో ఎయిర్ షిప్ లో ఉంటాడు. సాషా చనిపోతుంది. అందరూ ఏడుస్తారు. 3 సంవత్సరాల క్రితం మార్లే షిప్ పారడైజ్ ఐలాండ్ మీద అటాక్ చేయడానికి వస్తాయి. ఆ షిప్ లో ఎలీనా వాళ్ళ కెప్టెన్ ని చంపేసి తన టీంతో హాంజీతో డీల్ మాట్లాడడానికి వెళ్తుంది. హాంజీ లీవైకి మార్లే గురించి, అక్కడ వాడే వెపన్స్ గురించి చెప్తుంది. ఎలీనా జీక్ చెప్పినట్టు చేస్తుంది. పారడైజ్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ తేవడం వాళ్ళ గోల్. జీకి ఫౌండింగ్ టైటన్ అంటే ఎరెన్ రాయల్ బ్లడ్ వాళ్ళని పట్టుకుంటే ఫౌండింగ్ టైటన్ పవర్స్ వాడగలడు అని తెలుసు. ఎరెన్ కి కూడా తెలుసు. అందరికీ ఈ విషయం తెలిస్తే రాయల్ బ్లడ్ అయిన హిస్టోరియాని టైటన్ చేస్తారేమో అని ఎవ్వరికీ చెప్పడు. జీక్ ఎల్డియన్స్ కి ఫ్రీడమ్ తీసుకొస్తాను అని సర్వే టీం కి లెటర్ రాసి తన ప్లాన్ చెప్తాడు. సర్వే టీం, ఎరెన్, జీక్ అందరూ పారడైజ్ ఐలాండ్ కి వెళ్తారు. గాబీ ఫాల్కోని జైల్లో బంధిస్తారు. జీక్ ని వేరే చోట పెడతారు. లీవై జీక్ కి కాపలా ఉంటాడు. ఎలీనా పిక్సెస్ కి మార్లే నుంచి దొంగతనం చేసిన కొన్ని టైటన్ అయ్యే ఇంజెక్షన్స్ ఇస్తుంది. జీక్, ఎలీనా సర్వే టీం కి 3 years లో చాలా హెల్ప్ చేశారు. కానీ సర్వే టీం వాళ్ళని పూర్తిగా నమ్మలేదు. సర్వే టీం హెల్ప్ చేయకపోయినా ఎరెన్ ప్లాన్ ప్రకారం చేసేవాడు. మికాసా ఆర్మీన్ కి మార్లేలో వాళ్ళ వల్ల అంతమంది చనిపోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మనకి ఫైట్ చేయడం తప్ప వేరే దారి లేదు అని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. యానీ షీల్డ్ లో ఇంకా పారడైజ్ ఐలాండ్ బేస్మెంట్ లోనే ఉంటుంది. కియోమి మార్లేలో ఒక ఇంపార్టెంట్ పర్సన్. హీజురు క్లాన్. హీజురు పారడైజ్ ఐలాండ్ కి సపోర్ట్ చేస్తుంది. జీ కియోమికి తన ప్లాన్ చెప్తాడు. మికాసా చేతి మీద సింబల్ ఉంటుంది. అది చూసి మికాసాతో నువ్వు తప్పిపోయిన మా హీజురు కంట్రీ క్వీన్ అంటుంది. జీ ప్లాన్ ఏంటంటే వాల్ లో ఉన్న టైటాన్స్ తో పారడైజ్ ఐలాండ్ కి ఉన్న ఎనిమీస్ ని అంతం చేయడం. దీన్ని రంబ్లింగ్ అంటారు. రంబ్లింగ్ కి ముందు 3 పనులు చేయాలి. కొన్ని టైటాన్స్ తో చిన్నగా రంబ్లింగ్ చేసి మార్లేకి వేరే ఎనిమీస్ కి శాంపుల్ చూపించాలి. అప్పుడు ఎవరైనా పారడైజ్ ఐలాండ్ మీద అటాక్ చేయడానికి భయపడతారు. పారడైజ్ ఐలాండ్ వాళ్ళు రంబ్లింగ్ మీద ఆధారపడకుండా హీజురు వాళ్ళకి గన్స్, పెద్ద వెపన్స్ ఎలా వాడాలో నేర్పించి పారడైజ్ ఐలాండ్ ని మోడర్న్ గా చేస్తారు. హీజురు పారడైజ్ ఐలాండ్ ని మోడర్న్ గా చేసే టైంలో ఫౌండింగ్ టైటన్ రాయల్ బ్లడ్ టైటన్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలి. జీక్ బీస్ట్ టైటన్ ని రాయల్ బ్లడ్ వాళ్ళకి అంటే హిస్టోరియాకి పాస్ చేస్తాడు. హిస్టోరియా తనకి ఉన్న 13 years టైంలో ఎంతమందిని వీలైతే అంతమంది పిల్లల్ని పుట్టించుకోవాలి. హిస్టోరియా నాకు ప్లాన్ ఓకే అంటుంది. ఎరెన్ జీక్ ప్లాన్ కి ఒప్పుకోడు. హీజురు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అని ప్లాన్ కి ఒప్పుకుంటారు. ప్రెజెంట్ హిస్టోరియా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. జీక్ ప్లాన్ హోల్డ్ లో ఉంటుంది. 2 years ముందు హిస్టోరియా జీక్ ప్లాన్ కి ఒప్పుకుంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ప్లాన్ ఆగిపోతుంది. 2 years ముందు ఫౌండింగ్ టైటన్ ఎరెన్ నుంచి ఎవరో ఇన్హెరిట్ చేసుకుంటున్నారు అని డిస్కషన్ వస్తే ఎరెన్, మికాసా, జాన్, కానీ, శాషా మీలో ఎవ్వరు టైటన్ ఇన్హెరిట్ చేసుకోవద్దు. మీరు నాకు చాలా ఇంపార్టెంట్. మీరు చాలా సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు మార్లేలో వార్ కి అందరినీ పిలిచి ఫైట్ చేపిస్తాడు. ఫైట్ లో శాషా చనిపోతుంది. హాంజీ ఎరెన్ ని ఎందుకు నీ డెసిషన్ మార్చుకున్నావు? ఇప్పుడు హిస్టోరియాకి ఏమైనా నీకు ఓకేనా అని అడిగితే ఎరెన్ ఈ ప్లాన్ కాకుండా మన దగ్గర వేరే ప్లాన్ లేదు కదా అని హాంజీ మీద అరుస్తాడు. గాబీ, ఫాల్కో తప్పించుకుంటారు. ఒక అమ్మాయి వాళ్ళని చూస్తుంది. కాయ. సర్వే టీంకి దొరకకూడదు అని కాయతో మేము మా ఇంటి నుంచి పారిపోయాము.
మాకు ఏదైనా హెల్ప్ చెయ్యండి అంటారు. కాయా గాబీ ఫాల్కోని తను కలిసి ఉంటున్న ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళు గాబీ ఫాల్కోకి భోజనం పెడతారు. గాబీకి ఐలాండ్ లో ఉన్న ఇండియన్స్ తో భోజనం చేయడం నచ్చదు. వాళ్ళకి అక్కడే పనిపిస్తారు. 3 పూట్ల ఫుడ్ పెడతారు. కాయాకి గాబీ ఫాల్కో మార్లే నుంచి వచ్చారు అని తెలుసు, కానీ ఎవ్వరికీ చెప్పదు. కాయా అమ్మని టైటన్స్ తినేస్తాయి. కాయాని శాషా టైటన్ నుంచి కాపాడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాయా శాషా ఫ్యామిలీతోనే ఉంటుంది. కాయా గాబీని ఎందుకు టైటన్ మా అమ్మని తినేసింది అని అడుగుతుంది. గాబీ 100 ఏళ్ల ముందు ఏలియన్స్ చాలా మందిని చంపేశారు అంటుంది. కాయా కానీ మా అమ్మ ఎవరిని చంపలేదు, టైటన్ మా అమ్మని ఎందుకు తినేసింది అంటుంది. గాబీ దగ్గర సమాధానం ఉండదు. ఫాల్కో మార్లే ఐలాండ్ మీద అటాక్ చేశారు, అప్పుడు మీ అమ్మ చనిపోయింది, సారీ అంటాడు. కాయా నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మార్లేలో పుట్టావు అంతే అంటుంది. శాషా ఫ్యామిలీ వాళ్ళకి మార్లే అతని రెస్టారెంట్ కి రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. కాయా మిమ్మల్ని మాతో తీసుకెళ్తాను, అప్పుడు మీకు మార్లేకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందేమో అని గాబీ ఫాల్కోతో అంటుంది. గాబీకి కాయా వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుందో అర్థం కాదు. కాయా తనని కాపాడిన శాషా లాగా అందరికి హెల్ప్ చెయ్యాలి అని ఉంటుంది. ఫ్లాక్ తన టీం ఎరెన్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎరెన్ మనల్ని గెలిపిస్తాడు, ఎరెన్ ని ఇప్పుడే రిలీజ్ చెయ్యండి అంటారు. ఎరెన్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి లీక్ చేస్తారు. ప్రెస్ కి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినందుకు వాళ్ళని కూడా జైల్లో వేస్తారు. 3 years ముందు ఐలాండ్ లో రైల్వే ట్రాక్స్ కట్టి ట్రైన్ స్టార్ట్ చేస్తారు. ఆర్మిన్ యానీతో టైం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఎరెన్ ని అరెస్ట్ చేశారని కొంతమంది ఎరెన్ ని విడిపించాలని ప్రొటెస్ట్ చేస్తారు. ఎరెన్ మార్లేలో ఉన్నప్పుడేం చేశాడో ఎవరికీ చెప్పడు. ఎరెన్ ని జీక్ మ్యానిపులేట్ చేశాడు అనుకుంటారు. ఎరెన్ మార్లేకి వెళ్ళక ముందు ఎలీనా ఎరెన్ ని సీక్రెట్ గా కలిసింది. మిలిటరీకి ఎరెన్ మీద నమ్మకం ఉండదు. జాక్లీ మిలిటరీ ఎవ్వరికీ చెప్పకుండా ఎవరితోనైనా ఎరెన్ ని తినిపించి ఫౌండింగ్ టైటన్ పవర్ తీసుకోవాలి అనుకుంటారు. జాక్లీ రూమ్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. జాక్లీ చనిపోతాడు. ఎరెన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఎరెన్ కి సపోర్ట్ చేసే ఫ్లాక్ వాళ్ళ టీం ఎరెన్ తో ఉంటారు. ఇంకొంతమంది మిలిటరీలో సీక్రెట్ గా ఉంటారు. ఎవ్వరికి ఎరెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాదు. ఎరెన్ ఇప్పుడు జీక్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. పిక్సిస్ ప్రస్తుతానికి ఎరెన్ జీక్ ని నమ్ముదాము అంటారు. పీక్ ఐలాండ్ లో ఉండి జరిగేదంతా చూస్తుంది. వరల్డ్ రోజ్ లో టైటాన్స్ వచ్చిన రోజు మార్లే వాళ్ళు గ్యాస్ రిలీజ్ చేస్తారు. ఆ గ్యాస్ లో బీస్ట్ టైటాన్ లిక్విడ్ ఉంటుంది. జీక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అందరూ టైటాన్స్ అవుతారు. అదే కానీ ఊరు వాళ్ళే టైటాన్స్ అయ్యి వరల్డ్ రోజ్ వైపు పరిగెడతారు. జీక్ దగ్గర లీవై కొంతమంది సోల్జర్స్ కాపలా ఉంటారు. ఎలీనా టీమ్ లో ఒక అతను నికోలో చెఫ్. మార్లేయన్ అయిన నికోలోకి శాషా అంటే ఇష్టం. శాషా నికోలో వండిన ఫుడ్ ఇష్టంగా తింటుంది. నికోలో శాషా చనిపోయాక చాలా బాధపడతాడు. ఒకరోజు శాషా ఫ్యామిలీని భోజనానికి తన రెస్టారెంట్ కి పిలుస్తాడు. ఫ్యామిలీతో పాటు గాబీ ఫాల్కో కూడా రెస్టారెంట్ కి వస్తారు. నికోలోని ఎలీనా గురించి అడగడానికి సర్వే టీం రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ మిలిటరీ తాగే ఖరీదైన వైన్ బాటిల్స్ ఉంటాయి. జాన్ వైన్ బాటిల్ పట్టుకొని నాకు కూడా వైన్ తాగాలని ఉంది అంటాడు. నికోలో వైన్ బాటిల్ లాక్కొని బాటిల్స్ పట్టుకోవద్దు అని అరిచి బాటిల్ తీసుకొని వెళ్తాడు. గాబీ ఫాల్కో నికోలోని హెల్ప్ అడగడానికి వెళ్తారు. శాషాని చంపింది గాబీ అని తెలిసి గాబీని అక్కడ ఉన్న వైన్ బాటిల్ తో కొడతాడు. ఫాల్కో గాబీకి అడ్డం వస్తాడు. బాటిల్ ఫాల్కోకి తగిలి కింద పడతాడు. నికోలో గాబీని కొట్టి శాషా ఫ్యామిలీకి శాషాని చంపింది గాబీనే అని చెప్తాడు. శాషా ఫ్యామిలీ గాబీ ఫాల్కోని ఏమీ చెయ్యరు. పైగా గాబీని నువ్వు బానే ఉన్నావా అని అడుగుతారు. కోపంతో కాయా గాబీని పొడవడానికి వస్తుంది. మికాసా కాయాని ఆపుతుంది. కాయా గాబీతో నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నన్ను కాపాడిన శాషాని చంపేశావు అని ఏడుస్తుంది. నికోలో ఫాల్కోని వైన్ బాటిల్ తో కొట్టినప్పుడు కొంచెం వైన్ ఫాల్కో నోట్లోకి వెళ్తుంది. ఎలీనా నికోలోతో వైన్ ని ఇంపార్టెంట్ మిలిటరీ వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. నికోలోకి వైన్ లో జీక్ టైటన్ ఫ్లూయిడ్ కలిపారు అనిపిస్తుంది. మికాసా ఆర్మిన్ గాబీతో వేరే రూమ్ లో ఉంటారు. రెస్టారెంట్ కి ఎరెన్ టీం వస్తారు. ఎరెన్ మికాసా ఆర్మిన్ దగ్గరికి వెళ్తాడు. ఎలీనాతో వచ్చిన మార్లయన్స్ కొంతమంది ఎరెన్ వైపు ఉంటారు. ఎరెన్ టీం కి మిలిటరీ జీక్ టైటన్ ఫ్లూయిడ్ కలిసిన వైన్ తాగుతున్నారు అని
అని తెలుసు. ఫ్లాక్ టీమ్ సర్వే టీమ్ ని రెస్టారెంట్ నుంచి తీసుకువెళ్తారు. ఆర్మిన్ ఎరెన్ ని నిన్ను జీక్ కానీ ఎలీనా కానీ మ్యానిపులేట్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఎరెన్ లేదు, నేను అన్ని సొంతగానే చేస్తున్నాను, సొంతగానే ఆలోచిస్తున్నాను అంటారు. మికాసా లేదు, నువ్వు అంతమందిని చంపవు, నిన్ను ఎవరో అలా చేపిస్తున్నారు అంటుంది. ఎరెన్ ఆర్మిన్ తో నీలో బెర్తోల్ట్ మెమరీస్ ఉన్నాయి, బెర్తోల్ట్ నీ మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు, అందుకే నువ్వు ఇప్పటికీ యానీతో మాట్లాడుతున్నావు అంటాడు. మికాసాతో అక్కర్మ్యాన్ వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఓన్ గా ఆలోచించరు. చిన్నప్పుడు నేను నిన్ను కాపాడినప్పటి నుంచి నువ్వు నా మాటే వింటున్నావు, ఎప్పుడు నన్ను కాపాడాలని చూస్తావు. వాళ్ళ సొంతగా ఏమీ చెయ్యలేని వాళ్ళంటే నాకు చిరాకు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. మికాసా నేను నువ్వు అడిగావని నీ కోసం చేస్తున్నాను, ఆర్డర్ వేసావని కాదు అన్నా. ఎరెన్ వినడు. మికాసా బాధపడుతుంది. ఆర్మిన్ ఎరెన్ ని కొట్టడానికి వెళ్తాడు. మికాసా ఆర్మిన్ ని ఆపుతుంది. ఎరెన్ మికాసాతో ఎప్పుడూ నువ్వు వేరే వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవుతూనే ఉంటావు అంటాడు. మికాసా ఏడుస్తుంది. ఆర్మిన్ ఎరెన్ ని కొడతాడు. ఎరెన్ ఆర్మిన్ ఫైట్ చేసుకుంటారు. ఎరెన్ ఆర్మిన్ తో మనం చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా తన్నుకోలేదు, ఎందుకో తెలుసా, ఎప్పుడు నీ మీద నేను గెలుస్తాను, నీకన్నా నేను స్ట్రాంగ్ అని ఆర్మిన్ ని గట్టిగా కొడతాడు. మికాసా ఇంకా ఆపండి అంటుంది. ఎరెన్ మికాసా ఆర్మిన్ నుంచి జీక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి వచ్చాడు. ఎరెన్ జీక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి మికాసా ఆర్మిన్ సర్వే టీమ్ తో పాటు గాబీని షిగాన్షినాకి తీసుకువెళ్తాడు. జీక్ ఎరెన్ దగ్గరికి వెళ్లాలని లీవర్ దగ్గర నుంచి పారిపోతూ గట్టిగా అరుస్తాడు. అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళకి తెలియకుండా టైటాన్స్ అవుతారు. సోల్జర్స్ జీక్ టైటాన్ ఫ్లూయిడ్ కలిసిన వైన్ తాగారు. లీవై టైటాన్స్ ని చంపేసి జీక్ వెనుక వెళ్తాడు. జీక్ మేము వేసిన అసలైన ప్లాన్ నాకు ఎరెన్ కి మాత్రమే తెలుసు అనుకుంటాడు. జీక్ టైటాన్ అవుతాడు. లీవై బీస్ట్ టైటాన్ ని ఓడించి జీక్ ని కట్టేస్తాడు. జీక్ కదిలితే బాంబ్ పేలేలాగా సెట్ చేస్తాడు. జీక్ అరిచినప్పుడు వైన్ తాగిన వాళ్ళందరికీ ఒంట్లో ఏదో కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫాల్కోకి కూడా. జీక్ చిన్నప్పుడు గ్రిషా తనని సోల్జర్ అయ్యి టైటాన్ పవర్ తెచ్చుకొని ఎల్డియర్స్ ని కాపాడాలి అని ఫోర్స్ చేశాడు. జీక్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చాలా ట్రై చేశాడు. జీకి గ్రిషా మార్లే గురించి చెడ్డగా, ఎల్డియన్స్ గురించి మంచిగా చెప్తాడు. జీక్ తాతయ్య తనకి గ్రిషా చెప్పిన దానికి రివర్స్ గా మార్లే గురించి మంచిగా, ఎల్డియన్స్ గురించి చెడ్డగా చెప్తాడు. గ్రిషా జీక్ తో టైం స్పెండ్ చెయ్యడు. ఎప్పుడు చదువుకో, నువ్వు మంచి సోల్జర్ అవ్వాలి అంటాడు. జీక్ కి మంచి మార్క్స్ రావట్లేదని గ్రిషా డిసప్పాయింట్ అవుతాడు. జీక్ వల్ల ఏమీ కాదు, జీక్ మనల్ని కాపాడలేడు అని అరుస్తూ బాధపడతాడు. అప్పుడు టామ్ కి బీస్ట్ టైటాన్ పవర్ ఉంటుంది. బీస్ట్ టైటాన్ పవర్ ని టైటన్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తాడు. టామ్ జీక్ తో క్యాచ్ బాల్ ఆడతాడు. జీక్ కి వాళ్ళ పేరెంట్స్ మార్లేకి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్ లో ఉన్నారు అని తెలుసు. జీక్ గ్రిషాతో డేంజర్ పనులు ఇంకా చేయొద్దు, మనల్ని పట్టుకుంటే మనందరినీ పారడైజ్ ఐలాండ్ కి పంపించేస్తారు అంటాడు. గ్రిషా నువ్వు ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నావు, నువ్వు ఎల్డియన్స్ కోసం ఫైట్ చెయ్యాలి అని అరుస్తాడు. జీక్ టామ్ కి గ్రిషా డైనా గురించి మొత్తం చెప్తాడు. టామ్ మీ పేరెంట్స్ గురించి మిలిటరీకి చెప్పు, అప్పుడు నువ్వు మీ తాతయ్య నానమ్మైనా సేఫ్ గా ఉంటారు అంటాడు. జీక్ టామ్ మాట విని గ్రిషా డైనా మీద మిలిటరీకి కంప్లైంట్ ఇస్తాడు. జీక్ పెద్దవుతాడు. టామ్ తో క్యాచ్ బాల్ ఆడుతూనే ఉంటాడు. జీక్ కి క్యాచ్ బాల్ బాగా ఆడడం వస్తుంది. టామ్ ఎల్డియన్. తన వైఫ్ కి తను ఎల్డియన్ అని తెలిసి వాళ్ళ కొడుకుని చంపేసి తను కూడా చనిపోతుంది. టామ్ జీక్ కి టైటాన్స్ గురించి మార్లేకి తెలియని విషయాలు చెప్తాడు. 600 years ముందు ఊరిలోకి ఒక వైరస్ వచ్చింది. ఎలియన్స్ కి ఒంట్లో బాగోదు. కింగ్ ఫౌండింగ్ టైటన్ తో ఎలియన్స్ కి మళ్ళీ బాగయ్యేలాగా చేస్తాడు. ఫౌండింగ్ టైటన్ కి ఎలియన్స్ బాడీ స్ట్రక్చర్ మార్చే పవర్ కూడా ఉంటుంది. జీకి రాయల్ బ్లడ్ కాని వాళ్ళ దగ్గర ఫౌండింగ్ టైటన్ పవర్ ఉంటే రాయల్ బ్లడ్ టైటన్ ని పట్టుకుంటే ఫౌండింగ్ టైటన్ పవర్స్ వాడగలరు అని చెప్పింది టామ్. జీక్ అయితే ఫౌండింగ్ టైటన్స్ కి ఎలియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టించకుండా చేయడం వీలవుతుందా? అప్పుడు ఎలియన్స్ ని ఎవ్వరూ ద్వేషించరు, ఎలియన్స్ అంతరించిపోతారు అంటాడు. జీక్ నేను టైటన్ అవుతాను, మార్లే కోసం కాదు, ఎలియన్స్ ని కాపాడడం కోసం అని డిసైడ్ అవుతాడు. జీక్ కి టామ్ ని తిన్నాక బీస్ట్ టైటన్ పవర్ వస్తుంది. జీక్ తన హాఫ్ బ్రదర్ అయిన ఎరెన్ దగ్గర ఫౌండింగ్ టైటన్ పవర్ ఉంది అని తెలుస్తుంది. ఎరెన్ మార్లేకి వచ్చినప్పుడు జీక్ ఎరెన్ తో ఎలియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండడానికి ప్లాన్ వేస్తారు. ఎరెన్
జీక్ ప్లాన్ కి ఒప్పుకుంటాడు. ప్రెజెంట్ లీవై జీక్ ని కట్టేశాడు. జీక్ కదిలితే బాంబ్ పేలుతుంది. జీక్ కావాలని కదులుతాడు. బాంబ్ పేలుతుంది. జీక్ బాడీ ఆల్మోస్ట్ పోతుంది. ఒక టైటన్ వచ్చి జీక్ ని కాపాడుతుంది. మికాసా ఆర్మీ జాన్, కానీ, ఫాల్కో, నికోలో, సాషా ఫ్యామిలీని షిగాన్షినాలో ఉన్న జైల్లో వేస్తారు. ఎలీనా జీక్ ప్లాన్ వాళ్ళకి చెప్తుంది. బాంబ్ బ్లాస్ట్ వల్ల లీవైకి దెబ్బలు తగులుతాయి. హాన్జీ లీవైని తీసుకొని ఫ్లాక్ టీమ్ నుంచి తప్పించుకుంటుంది. జీకి తన బాడీని ఎవరో ఒక అమ్మాయి మట్టితో క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. జీక్ లెగుస్తాడు. తన బాడీ మామూలుగా అవుతుంది. మార్లే మిలిటరీ పారడైజ్ ఐలాండ్ కి వస్తారు. పీక్ టైటన్ అయ్యి గాబీని అక్కడి నుంచి మాగత్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎరెన్ జీక్ కలిస్తే ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్స్ వస్తాయి. వాళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అనుకుంటారు. పోర్కో రైనర్ టైటన్ అయ్యి ఎరెన్ ని అటాక్ చేస్తారు. ఎరెన్ ఇప్పుడు వార్ హ్యామర్ టైటన్ పవర్స్ కూడా వాడగలడు. మార్లే కొత్త పవర్ఫుల్ వెపన్ తో టైటన్ ఎరెన్ ని షూట్ చేస్తాడు. టైటన్ ఎరెన్ వీక్ అవుతాడు. మార్లే సోల్జర్స్ కార్డ్ టైటన్, జా టైటన్, ఆర్మర్ టైటన్ అందరూ టైటన్ ఎరెన్ మీద అటాక్ చేస్తారు. టైటన్ ఎరెన్ ఒక్కడే వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నాడు. ఆర్మిన్, మికాసా, జాన్, కానీకి జీక్ ఎరెన్ ప్లాన్ నచ్చదు. ఎలీనాతో పారడైజ్ ఐలాండ్ కి వచ్చిన మార్లేయన్స్ కి ప్లాన్ గురించి తెలియదు. వాళ్ళు నికోలో, ఓనియాన్ కొప్పను వాళ్ళు ఎరెన్ కి హెల్ప్ చేయకపోతే ఎరెన్ చనిపోతాడని, ఎరెన్ వాళ్ళ సైడే ఉంటాడనే నమ్మకంతో సర్వే టీం ఎరెన్ కి హెల్ప్ చేయడానికి వెళ్తారు. ఎప్పుడు ఎరెన్ ఇచ్చిన స్కార్ఫ్ వేసుకుంటున్న మికాసా ఇప్పుడు స్కార్ఫ్ తీసేస్తుంది. ఎరెన్ చెప్పినట్టు తనకి ఎరెన్ ఇష్టమని కాదు, అక్కర్మ్యాన్ అని ఎరెన్ ని కాపాడుతున్నానా అనిపిస్తుంది. బీస్ట్ టైటన్ అక్కడికి వస్తుంది. మార్లే బీస్ట్ టైటన్ ని అటాక్ చేస్తారు. టైటన్ ఎరెన్ బీస్ట్ టైటన్ వైపు వెళ్తూ ఉంటాడు. బీస్ట్ టైటన్ ఎవరిని అడ్డం రానివ్వడు. గాబీకి పారడైజ్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు మామూలు మనుషులు అనిపిస్తుంది. తనకి రైనర్ ఎలా ఫీల్ అవుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఫాల్కో ఎప్పుడు టైటన్ అవుతాడో తెలియదు. అందుకే గాబీతో నువ్వంటే నాకు ఇష్టం, నీకు టైటన్ పవర్ వస్తే ఎక్కువ రోజులు బ్రతకవు, అందుకే నీకు నేను పోటీగా వచ్చాను, పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు. మార్లే కరెక్ట్ గా ఏం చేసి యాంటీ టైటన్ రైఫిల్ తో బీస్ట్ టైటన్ ని షూట్ చేస్తారు. బీస్ట్ టైటన్ కింద పడిపోతాడు. ఫ్లాక్ టీమ్, సర్వే టీమ్ మార్లేని ఆపడానికి ట్రై చేస్తారు. ఆర్మర్ టైటన్, జా టైటన్ టైటన్ ఎరెన్ ని ఆపుతారు. టైటన్ ఎరెన్ జా టైటన్ ని కొడతాడు. జీక్ బ్రతికే ఉంటాడు. జీక్ ఇప్పుడు టైటన్స్ ని పిలిచే టైం అని అరవబోతాడు. కోల్ట్ ఫాల్కోతో వెళ్లి జీక్ ని అరవొద్దు, ఫాల్కో కొంచెం వైన్ తాగాడు, నువ్వు అరిస్తే ఫాల్కో టైటన్ అవుతాడు, మేము మీ అరుపు వినపడనంత దూరం వెళ్తాం, అప్పటిదాకా ఆగమని రిక్వెస్ట్ చేస్తాడు. జీక్ కోల్ట్ కి సారీ చెప్పి అరుస్తాడు. వైన్ తాగిన అందరూ టైటాన్స్ అవుతారు, ఫాల్కో కూడా. ఎలీనా పిక్సెస్ తో బలవంతంగా వైన్ తాగిపిస్తుంది. పిక్సెస్ కూడా టైటాన్ అవుతాడు. ఫాల్కో టైటాన్ అయినప్పుడు కోల్ట్ ఫాల్కోని పట్టుకొని ఉంటాడు. కోల్ట్ చనిపోతాడు. టైటన్స్ మార్లీ సోల్జర్స్ ని తినేస్తాయి. ఆర్మర్ టైటన్ టైటన్ ఎరెన్ ని జీక్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. జీక్ టైటన్ ఫాల్కోని రైనర్ ని అటాక్ చెయ్యమంటాడు. పోర్కో టైటన్ లో నుంచి బయటికి వచ్చి టైటన్ ఫాల్కో ముందు నిలబడతాడు. టైటన్ ఫాల్కో పోర్కోని తినేస్తుంది. మార్లే బీస్ట్ టైటన్ ని మళ్ళీ షూట్ చేస్తారు. జీక్ టైటన్ నుంచి బయటికి వచ్చి చనిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. అందరూ జీక్ చనిపోయాడు అనుకుంటారు. ఎరెన్ జీక్ బ్రతికే ఉన్నాడు అని గమనించి టైటన్ నుంచి బయటికి వచ్చి జీక్ వైపు పరిగెడతాడు. సర్వే టీం ఆర్మర్ టైటన్ ని థండర్ స్పియర్స్ తో అటాక్ చేస్తారు. మికాసా ఆర్మిన్ కార్ టైటన్ తో ఫైట్ చేస్తారు. ఎరెన్ జీక్ కి మధ్య కొంచెం దూరమే ఉంటుంది. అక్కడ గాబీ యాంటీ టైటన్ రైఫిల్ పట్టుకొని ఉంటుంది. ఎరెన్ తలని షూట్ చేస్తుంది. ఎరెన్ తల జీక్ చేతిలో పడుతుంది. ఎరెన్ చనిపోక ముందే ఎరెన్ జీక్ కలుస్తారు. ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్స్ యాక్టివేట్ అవుతాయి. అన్ని పార్ట్స్ ఒక చోట కలిసే కోఆర్డినేట్ దగ్గర ఎరెన్ జీక్ ఉంటారు. ఇంతకు ముందు ఫౌండింగ్ టైటన్స్ ఈ కోఆర్డినేట్ అనే ప్లేస్ కి వచ్చి ఉంటారు. కోఆర్డినేట్ లో ఫస్ట్ ఫౌండింగ్ టైటన్ అయిన యూమిర్ తిరుగుతూ ఉంటుంది. కోఆర్డినేట్ లో కొంచెం టైం అయినా చాలా ఏళ్లు గడిచినట్టుగా అనిపిస్తుంది. జీక్ యూమిర్ తో కాల్ ఫ్రిట్స్ పెట్టిన మార్లేతో వార్ కి వెళ్ళము అనే రూల్ తీసేస్తాడు. జీక్ ప్లాన్ కి ఎరెన్ ఒప్పుకున్నట్టు నటిస్తాడు. ఫౌండర్ యూమిర్ కి చాలా పవర్ ఉంటుంది, కానీ రాయల్ బ్లడ్ వాళ్ళు చెప్పింది ఏదైనా చేస్తూ ఉంటుంది. యూమిర్ తో జీక్ ఫౌండింగ్ టైటన్ పవర్ తెచ్చుకుంటాడు. ఎరెన్ జీక్ ప్లాన్ కి ఒప్పుకున్నట్టు నటించి ఇక్కడి దాకా వస్తాడు. తనకి తన ఓన్ ప్లాన్ ఉంటుంది. జీక్ కి ఎరెన్ ఎల్డియన్
ఏలియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టకూడదు అనే ప్లాన్ కి ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. జీక్ ఎరెన్ ని చైన్స్ తో కట్టేస్తాడు. ఎరెన్ కి గ్రిషా బ్రెయిన్ వాష్ చేశాడు అని జీక్ ఎరెన్ కి గ్రిషా మెమరీస్ చూపిస్తాడు. మెమరీస్ చూశాక జీక్ కి గ్రిషా ఎరెన్ మీద ఏమీ ఫోర్స్ చెయ్యలేదు, ఎరెన్ ని ఫ్రీగా వదిలేశాడు అని తెలుసుకుంటాడు. అటాక్ టైటాన్ పవర్ ఫ్యూచర్ అటాక్ టైటాన్ వాళ్ళ మెమరీస్, పాస్ట్ అటాక్ టైటాన్ మెమరీస్ తెలుసుకోవడం. అంటే అటాక్ టైటాన్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో తెలుస్తుంది. గ్రిషాకి రైస్ ఫ్యామిలీని చంపాలి అని ఉండదు, నేను చంపలేను అంటాడు. ఎరెన్ గ్రిషాని రైస్ ఫ్యామిలీ డేంజర్, రైస్ ని తప్ప అందరినీ చంపేస్తే ఫ్యూచర్ లో ఎల్డియన్స్ గెలుస్తారు అని మెమరీస్ లో చెప్తాడు. ఎరెన్ గ్రిషాకి ఫ్యూచర్ నుంచి కొన్ని మెమరీసే చూపించి గ్రిషా రైస్ ఫ్యామిలీని చంపి ఫౌండింగ్ టైటన్ పవర్ తీసుకునేలాగా చేస్తాడు. గ్రిషా చిన్న పిల్లల్ని కూడా చంపాను అని బాధపడతాడు. గ్రిషాకి జీక్ కనపడతాడు. జీక్ తో నన్ను క్షమించు, నేను నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీతో టైం స్పెండ్ చేసి ఆడుకొని ఉండాల్సింది అని ఏడుస్తాడు. గ్రిషా జీక్ తో నువ్వు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమీ జరగదు, ఎరెన్ అనుకున్నదే జరుగుతుంది. ఎరెన్ ఏం చేయబోతున్నాడో నేను మెమరీస్ లో చూశాను. ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్ ఇచ్చి నేను తప్పు చేశాను, ఎరెన్ ని నువ్వే ఆపాలి అంటాడు. జీక్ మెమరీస్ నుంచి బయటికి వస్తాడు. ఎరెన్ గ్రిషాతో ఫౌండింగ్ టైటన్ ని తినేలా చేసి వరల్డ్ తో వార్ స్టార్ట్ చేస్తాడు. గ్రిషాతో ఫౌండింగ్ టైటన్ పవర్ తనకి ఇవ్వమని చెప్తాడు. అందుకే ఎరెన్ రాయల్ పెట్ కాకపోయినా ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ ని ఇచ్చాడు. జీక్ యూమిర్ తో ఎల్డియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టకుండా చెయ్యి అని చెప్తాడు. యూమిర్ కోఆర్డినేట్ వైపు వెళ్తుంది. ఎరెన్ చైన్స్ నుంచి చేతులు బయటికి లాక్కొని యూమిర్ ని ఆపడానికి వెళ్తాడు. కానీ ఒక్కసారి యూమిర్ కి రాయల్ బ్లడ్ నుంచి ఏదైనా చేయమని ఆర్డర్ వస్తే ఏం చేసినా యూమిర్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎల్డియన్స్ యూమిర్ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడున్న ప్రజల్ని వాళ్ళ బానిసల్లాగా చేసుకున్నారు. ఎల్డియన్స్ కింగ్ ఫ్రిట్జ్ యూమిర్ తప్పు చేసిందని ఆర్మీ యూమిర్ ని చంపాలని చూస్తారు. యూమిర్ తప్పించుకోవడానికి ఒక చెట్టులోకి వెళ్తుంది. చెట్టులో నుంచి కింద నదిలో పడుతుంది. వాటర్ లో పారాసైట్ లాంటిది ఉంటుంది. పారాసైట్ యూమిర్ స్పైనల్ కార్డ్ ని టచ్ చేస్తుంది. యూమిర్ ఫౌండింగ్ టైటాన్ అవుతుంది. కింగ్ యూమిర్ పవర్ తో యుద్ధాలు గెలిచాడు. యూమిర్ ఎల్డియన్స్ కి హెల్ప్ గా ఉంది అని కింగ్ యూమిర్ కి గిఫ్ట్ గా యూమిర్ ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి 3 ఆడపిల్లలు పుడతారు. ఒక రోజు కింగ్ సోల్జర్స్ తో మాట్లాడుతుంటే ఒక సోల్జర్ కింగ్ ని చంపాలని తన మీదకి కత్తి విసురుతాడు. యూమిర్ కింగ్ కి అడ్డం వస్తుంది. యూమిర్ కి కత్తి తగిలి చనిపోతుంది. కింగ్ యూమిర్ టైటాన్ పవర్ కావాలి అని తన పిల్లలతో యూమిర్ బాడీని తినిపిస్తాడు. పిల్లల పేర్లు మరియా, రోజ్, షీనా. కింగ్ తన పిల్లల్ని టైటాన్ పవర్ పోకుండా టైటాన్ పవర్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తినిపించండి అని చెప్తాడు. అలాగే ఎల్డియన్స్ ఇప్పటిదాకా చేస్తూ ఉన్నారు. యూమిర్ చనిపోయినప్పుడు కోఆర్డినేట్ లోకి వెళ్తుంది. కోఆర్డినేట్ లో ప్రపంచంలో అన్ని టైటాన్స్ కి పాత్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అప్పటి నుంచి ఎవరు టైటాన్ అయినా, టైటాన్ రీజనరేట్ అయినా కోఆర్డినేట్ నుంచి యూమిర్ ఇసుకతో టైటాన్స్ ని చేస్తూ ఉంటుంది. 2000 సంవత్సరాల నుంచి ఆగకుండా టైటాన్స్ ని చేస్తూనే ఉంటుంది. యూమిర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాయల్ బ్లడ్ వాళ్ళకి బానిసలానే ఉంది. జీక్ యూమిర్ కి ఎల్డియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టకుండా చెయ్యి అని చెప్తాడు. ఎరెన్ యూమిర్ ని ఆపడానికి నాకు ఫౌండింగ్ టైటాన్ పవర్ ఇస్తే నువ్వు ఇంకా ఫ్రీగా నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. రాయల్ బ్లడ్ వాళ్ళు చెప్పింది చెయ్యి అవసరం లేదు. కోఆర్డినేట్ లో ఉండి టైటాన్ ని క్రియేట్ చెయ్యి అవసరం లేదు. నాకు ఫౌండింగ్ టైటాన్ పవర్ ఇవ్వు అంటాడు. జీక్ లేదు, నువ్వు రాయల్ బ్లడ్ చెప్పింది వినాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని పరిగెడుతూ యూమిర్ దగ్గరికి వస్తాడు. యూమిర్ ఎవరైనా వచ్చి తనని విడిపిస్తారు అని 2000 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎరెన్ నిన్ను విడిపిస్తాను అంటాడు. యూమిర్ ఎరెన్ కి ఫౌండింగ్ టైటాన్ పవర్ ఇస్తుంది. ఎరెన్ తల నుంచి స్పైనల్ కార్డ్ లాగా వచ్చి చాలా పెద్ద టైటాన్ అవుతాడు. ఫౌండింగ్ టైటాన్. వరల్డ్ రోజ్ మరియు షీనాలో ఉన్న కొలోసల్ టైటాన్స్ లెగుస్తాయి. ఎరెన్ రంబ్లింగ్ స్టార్ట్ చేస్తాడు. మికాసా, ఆర్మిన్, సర్వేటింగ్, ఎలీనా, మార్లే అందరూ షాక్ అవుతారు. ఎరెన్ మన సైడే ఉన్నాడు, మార్లేని ఓడించడానికి రంబ్లింగ్ మొదలు పెట్టాడు అని మికాసా, ఆర్మిన్ అనుకుంటారు. కానీ మార్లేని ఓడించడానికి షిగాన్షినా ఔటర్ వాల్ లో ఉన్న టైటాన్స్ సరిపోతాయి. కానీ ఎరెన్ వాల్స్ లో ఉన్న అన్ని టైటాన్స్ ని లేపుతాడు. ఎరెన్ వేరే ఏదో ప్లాన్ చేస్తాడు. ఎరెన్ కోఆర్డినేట్
ప్లానెట్ నుంచి ప్రపంచంలో ఉన్న అందరూ ఏలియన్స్ తో మాట్లాడతాడు. నేను మా పారడైజ్ ఐలాండ్ ని కాపాడదాం అనుకుంటున్నాను, కానీ ఎప్పటికైనా అందరూ పారడైజ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తూనే ఉంటారు. అందుకే నేను పారడైజ్ ఐలాండ్ ని తప్ప ప్రపంచం మొత్తాన్ని అంతం చేస్తాను అంటాడు. మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, హిస్టోరియా పారడైజ్ ఐలాండ్ లో వాళ్ళని కాపాడడానికి ఎరెన్ ఇదంతా చేస్తున్నాడు. గాబీ ఫాల్కో కోసం వెతుకుతూ ఉంటుంది. ఫాల్కో జా టైటన్ ని తిన్నాడు. ఫస్ట్ టైటన్ అయితే తరువాత స్పృహలో ఉండరు. వాళ్ళకేం జరుగుతుందో క్లారిటీ ఉండదు. జీ క్రియేట్ చేసిన టైటాన్స్ జీ కంట్రోల్లో ఉండవు. టైటాన్స్ మార్లే సోల్జర్స్ తో పాటు సర్వే టీమ్ ని కూడా తినడం మొదలు పెడతారు. కానీ ఫాల్కోని టైటన్ అయిన తన అమ్మతో తినిపించి తన అమ్మని కాపాడాలి అని ఫాల్కోని వాళ్ళ విలేజ్ కి తీసుకువెళ్లిపోతాడు. మికాసా, ఆర్మిన్, జాన్ టైటాన్స్ తో ఫైట్ చేస్తారు. సాషా ఫ్యామిలీని టైటాన్ తినాలని చూస్తుంటే గాబీ వెళ్లి హెల్ప్ చేస్తుంది. రంబ్లింగ్ స్టార్ట్ అయినప్పుడు రైనర్ ఆర్మర్ వీక్ అవుతుంది. రైనర్ కి చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి. యానీ షీల్డ్ పోతుంది. యానీ షీల్డ్ లో నుంచి బయటికి వస్తుంది. రంబ్లింగ్ లో పారడైస్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోతున్నారు. పారడైస్ ఐలాండ్ లో వాళ్ళు కొంతమంది ఎరెన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎరెన్ వల్ల మన వాళ్ళు కూడా చనిపోతున్నారు అని ఎరెన్ కి ఆపోజిట్ గా ఉంటారు. ఎరెన్ పారడైస్ ఐలాండ్ ని తప్ప ప్రపంచం మొత్తాన్ని అంతం చెయ్యాలని రంబ్లింగ్ మొదలు పెట్టాడు. యానీ షీల్డ్ నుంచి బయటికి వస్తుంది. యానీ షీల్డ్ లో ఉన్నప్పుడు ఆర్మిన్ హిచ్ తనతో మాట్లాడుతూ ఉంటారు. ఎరెన్ కలలాగా వచ్చి ఎల్డియన్స్ తో ప్రపంచంని అంతం చేస్తాను అంటాడు. మార్లేలోకి టైటాన్స్ వస్తున్నారు అని మార్లేలో ఉన్న ఎల్డియన్స్ మిలిటరీకి చెప్తారు. మిలిటరీ వాళ్ళని నమ్మరు. ఆర్మిన్, మికాసాకి ఎరెన్ ని ఆపాలా వద్దా అనేది అర్థం కాదు. హాంజీ, లీవై బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆర్మిన్, గాబీ, కానీ, ఫాల్కోని తన అమ్మకి తినిపించకుండా ఆపడానికి వెళ్తారు. కానీ ఫాల్కోని టైటాన్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆర్మిన్, గాబీ ఎంత చెప్తున్నా కానీ వినడు. ఆర్మిన్ వెళ్లి టైటాన్ నోట్లోకి దూకుతాడు. కానీ ఫాల్కోని వదిలేసి ఆర్మిన్ ని కాపాడతాడు. 10 months ముందు ఎరెన్ ఫ్లాక్ కి తన అసలైన ప్లాన్ చెప్పాడు. జీక్ ని మోసం చేసి రంబ్లింగ్ స్టార్ట్ చేస్తాను అని. జాన్, మికాసా ఫ్లాక్ టీమ్ తో ఉంటారు. మాగత్ పీక్ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గరికి హాంజీ వస్తుంది. లీవై బతికే ఉంటాడు. హాంజీ లీవైని తీసుకొని ఫ్లాక్ టీమ్ జీక్ నుంచి తప్పించుకుంటుంది. లీవై దెబ్బలకి కుట్లు వేసి బ్యాండేజ్ వేస్తుంది. లీవై, హాంజీ మాగత్ పీక్ తో కలిసి ఎరెన్, జీక్ ని ఆపాలి అనుకుంటారు. ఆర్మిన్, కానీ, గాబీ, ఫాల్కోకి యానీ కనబడుతుంది. ఫ్లోక్ ఎలీనాని ఓనియన్ కొప్పోని చంపాలని చూస్తాడు. మాగత్, హాంజీ, జాన్ ప్లాన్ చేసి ఎలీనా ఓనియన్ కొప్పోని కాపాడతారు. హాంజీ, ఎరెన్ చేసేది తప్పు, అందరినీ చంపుతుంటే నేను సైలెంట్ గా చూస్తూ ఉండను అని మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, యానీ, రైనర్, గాబీ, ఫాల్కో, మాగత్, పీక్, ఎలీనా ఓనియన్ కొప్పోన్తో ఎరెన్ ని ఆపడానికి వెళ్తుంది. లీవై ఇప్పుడు దెబ్బల వల్ల ఫైట్ చెయ్యలేడు. లీవైని ఒక బండిలో వాళ్లతో తీసుకువెళ్తారు. ఫస్ట్ అందరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎయిర్ప్లేన్ లో ఎక్కి ఎరెన్ దగ్గరికి వెళ్దాము అని ప్లాన్ వేస్తారు. కానీ ఎయిర్పోర్ట్ లో ఫ్లాక్ టీమ్ యాంటీ టైటాన్ రైఫిల్స్ తో అక్కడ ఉంటారు. హీజరు క్లాన్ ని హోస్టేజ్ గా తీసుకున్నారు. టైటన్స్ ఇప్పటికి సముద్రం దాటి మార్లేకి వెళ్లి ఉంటాయి. ఎయిర్ షిప్ కి ఫ్లాక్ టీమ్ కాపలాగా ఉంటారు. ఫస్ట్ ఎవరు చనిపోకుండా ఎయిర్ షిప్ ని తీసుకుందాము అని ప్లాన్ వేస్తారు. కానీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఫ్లాక్ టీమ్ తో ఫైట్ చేస్తారు. ఫాల్కో కూడా టైటాన్ అయ్యి ఫైట్ చేస్తాడు. అప్పుడు హాంజీకి ఎయిర్ షిప్ స్టార్ట్ అవ్వడానికి సగం రోజు పడుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ సగం రోజు ఫ్లాక్ టీమ్ ని ఆపడం కష్టం. అక్కడ ఉన్న షిప్ లో ఎక్కి మార్లేలో ఉన్న మెయిన్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎయిర్ షిప్ ని స్టార్ట్ చేద్దాము. అప్పటికి టైటాన్స్ అక్కడి దాకా రావు. మనం ఎయిర్ షిప్ లో ఎరెన్ ని ఆపడానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. ఫ్లాక్ షిప్ ని నాశనం చెయ్యాలి అని చూస్తాడు. ఫ్లాక్ ని షూట్ చేస్తారు. ఫ్లాక్ సముద్రంలో పడిపోతాడు. కియోమితో షిప్ ఎక్కి వెళ్తారు. ఎయిర్ షిప్ ని షిప్ వెనక కట్టి తీసుకువెళ్తారు. మాగత్ షిప్ ఎక్కడు. ఫ్లాక్ టీమ్ ని షిప్ వైపు వెళ్లకుండా చూస్తాడు. కీత్ వచ్చి మాగత్ కి హెల్ప్ గా ఉంటాడు. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని మాగత్ పేల్చేస్తాడు. ఫ్లాక్ టీమ్ తో పాటు మాగత్, కీత్ కూడా చనిపోతారు. ఎరెన్ ని, రంబ్లింగ్ ని ఆపడానికి వేరే మిలిటరీస్ ట్రై చేస్తారు కానీ ఆపలేరు. ఎరెన్, మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, సాషా, హాంజీ, లీవై ఒకసారి మార్లేకి వెళ్లారు. అక్కడ ఎల్డియన్స్ ని చిన్న చూపు చూస్తారు. ఎరెన్ కి అది నచ్చదు. అప్పుడే ఎరెన్ సర్వే టీమ్ ని వదిలేసి మార్లేలో ఉంటాడు. సర్వే టీమ్ కి నేను జీక్ ప్లాన్ ఫాలో అవుతున్నాను అని లెటర్ రాస్తాడు.
హిస్టోరియా ఫ్లాక్ కి రమ్లింగ్ గురించి చెప్తాడు. జీక్ ప్లాన్ ఆపడానికి హిస్టోరియా ప్రెగ్నెంట్ అవుతుంది. ఎరెన్ ఊహించినట్టుగా బయట ప్రపంచం ఉండదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మొత్తాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటాడు. రమ్లింగ్ లో టైటన్స్ అందరినీ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాయి. టైటన్స్ కింద పడిన వాళ్ళు చనిపోతారు. టైటన్స్ నడిచిన ప్రాంతంలో ఇల్లు చెట్లు ఏమీ ఉండవు. మొత్తం ఫ్లాట్ గా అయిపోతుంది. టైటన్స్ ని పెద్ద బోన్స్ తో ఉన్న ఫౌండింగ్ టైటన్ లీడ్ చేస్తుంది. హాంజీ టీం మార్లేకి వెళ్లి ఎయిర్ షిప్ ని రెడీ చేస్తారు. లీవై కూడా ఫైట్ చెయ్యాలి అనుకుంటాడు. యానీ ఇంకా నాకు ఫైట్ చెయ్యాలని లేదు అంటుంది. యానీ కియోమి షిప్ లో వెళ్తారు. గాబీ ఫాల్కోని బలవంతంగా వాళ్ళతో తీసుకువెళ్తారు. హాంజీ టీం ఎయిర్ షిప్ లో ఎక్కడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే ఫ్లాక్ వచ్చి గన్ తో ర్యాండమ్ గా షూట్ చేస్తాడు. ఫ్లాక్ ని టీం షూట్ చేస్తారు. ఎయిర్ షిప్ ట్యాంక్ కి హోల్స్ పడతాయి. ఫ్లాక్ ఇక్కడి దాకా షిప్ ని పట్టుకొని వచ్చాడు. ఫ్లాక్ చనిపోతాడు. ఎయిర్ షిప్ హోల్స్ ని మూయడానికి 1 అవర్ పడుతుంది. టైటన్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. హాంజీ టైటన్స్ ని ఎయిర్ షిప్ స్టార్ట్ అయ్యేదాకా ఆపడానికి వెళ్తుంది. తన తరువాత ఆర్మిన్ ని సర్వేటింగ్ కెప్టెన్ గా చేస్తుంది. హాంజీ టైటన్స్ ని చంపుతూ ఎయిర్పోర్ట్ కి వెళ్ళనివ్వదు. ఎయిర్ షిప్ హోల్స్ మూసేస్తారు. ఎయిర్ షిప్ స్టార్ట్ అవుతుంది. అందరూ షిప్ ఎక్కుతారు. టైటన్స్ దగ్గర ఉన్న వేడి వల్ల హాంజీ డ్రెస్ కి మంట అంటుకుంటుంది. హాంజీ చనిపోతుంది. ఎయిర్విన్ చనిపోయిన సర్వే టీమ్ తో కలుస్తుంది. హాంజీ చనిపోయిందని అందరూ బాధగా ఉంటారు. టైం లేక ఎయిర్ షిప్ లో హాఫ్ ట్యాంక్ ఫ్యూయలే ఫిల్ చేస్తారు. ఎరెన్ ఆర్మిన్ రైనర్ పి టైటన్ పవర్స్ వాడకుండా చేయగలడు. కానీ అలా చెయ్యలేదు. ఎరెన్ కోఆర్డినేట్ నుంచి వాళ్ళతో మాట్లాడతారు. మీరేం చేస్తారో మీ ఇష్టం. నేను మీ దగ్గర నుంచి ఏమీ తీసుకోను. మీరు నాకు ఎంత చెప్పినా నేను రమ్లింగ్ ఆపను అంటాడు. ఫాల్కో జీక్ టైటన్ ఫ్లూయిడ్ నుంచి జా టైటన్ అయ్యాడు. ఫాల్కోకి తను ఎగరగలను అనిపిస్తుంది. మార్లేలో కొంతమంది ఎల్డియన్స్ రమ్లింగ్ నుంచి తప్పించుకొని ఒక మార్లే సోల్జర్ ని బెదిరించి ట్రైన్ లో ఎయిర్ షిప్ ఉన్న చోటుకి వెళ్తారు. వాళ్లతో యానీ నాన్న, రైనర్ గాబీ పేరెంట్స్, పీక్ నాన్న కూడా ఉంటారు. యానీ పేరెంట్స్ యానీని కని వదిలేశారు. ఒక అతను యానీని దత్తతకి తీసుకొని కూతురులాగా పెంచాడు. యానీకి ఫైటింగ్ నేర్పించి మార్లే మిలిటరీలో జాయిన్ చేపించాడు. అక్కడ ఎయిర్ షిప్స్ ఉండవు. టైటన్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. అక్కడ మిలిటరీ ఎరెన్ టైటన్స్ మీద అటాక్ చేస్తారు. ఫౌండింగ్ టైటన్ బీస్ట్ టైటన్ ని బయటికి తీసుకొస్తుంది. బీస్ట్ టైటన్ మిలిటరీని ఓడిస్తాడు. అప్పుడే అక్కడికి ఆర్మిన్ టీం వస్తారు. జీక్ వల్లే ఎరెన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్ వచ్చింది. జీక్ ని చంపేస్తే రమ్లింగ్ ని ఆపొచ్చేమో అనుకుంటారు. లీవై బీస్ట్ టైటన్ ని నేను చంపుతాను, నాకు హెల్ప్ చెయ్యండి అని అడుగుతాడు. బీస్ట్ టైటన్ లో జీక్ ఉండడు. జీక్ ఎక్కడ ఉన్నాడో వెతకడానికి ఆర్మిన్ బోన్స్ ని పేలుస్తాను అంటాడు. ఫౌండర్ యూమిర్ అంతా చూస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న 9 టైటన్స్ వచ్చి వాళ్ళని ఆపుతాయి. పోర్కో జా టైటన్, వార్హ్యామర్ టైటన్, బెర్తోల్ కొలోసల్ టైటన్, ఇంకా చాలా టైటన్స్. ఎరెన్ తను చెప్పినట్టుగా తన ఫ్రెండ్స్ ని ఏమీ చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. వాళ్ళని ఆపుతుంది ఫౌండర్ యూమిర్. యూమిర్ కూడా రమ్లింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆర్మిన్ ని ఒక గోట్ లాంటి టైటన్ తినేస్తుంది. బీస్ట్ టైటన్ ఏం యానిమల్ లాగైనా కనిపించే పవర్ ఉంది. టీమ్ టైటన్స్ తో ఫైట్ చేస్తూ గోట్ టైటన్ ఎక్కడుందో వెతుకుతారు. ఫాల్కో టైటన్ అయ్యి ఎగురుతూ గాబీ యానీతో ఎరెన్ దగ్గరికి వస్తారు. యానీ గాబీ కూడా ఫైట్ చేస్తారు. ఎరెన్ ఏమి చెప్పినా వినలేదు. ఆగకుండా వెళ్తూ ఉంటాడు. టీమ్ ఎరెన్ ని చంపేద్దాము అనుకుంటారు. ఆర్మిన్ కోఆర్డినేట్ లోకి వెళ్తాడు. అక్కడ జీక్ ఉంటాడు. జీక్ కి ఎరెన్ చేసేది తప్పు అనిపిస్తుంది. ఎరెన్ ని ఆపాలి అనుకుంటాడు. మికాసా గోట్ టైటన్ ని కనిపెట్టి ఆర్మిన్ ని బయటికి తీసుకొస్తుంది. బెర్తోల్ టైటన్, టామ్ టైటన్, పోర్కో టైటన్, వార్హ్యామర్ టైటన్, జీక్ టైటన్ అన్ని ఆర్మిన్ టీమ్ కి హెల్ప్ చేస్తాయి. వేరే టైటన్స్ తో ఫైట్ చేస్తాయి. కోఆర్డినేట్ లో ఉన్నప్పుడు జీక్ ఆర్మిన్ అందరినీ హెల్ప్ చెయ్యమని అడుగుతారు. జీక్ బయటికి వస్తాడు. లీవై జీక్ ని చంపేస్తాడు. రమ్లింగ్ ఆగిపోతుంది. జాన్ రైనర్ ఫౌండింగ్ టైటన్ తల దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. ఫౌండింగ్ టైటన్ కింద పడిపోతుంది. పారాసైట్ లాంటిది టైటన్ లో నుంచి బయటికి వస్తుంది. గాబీ యానీ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తారు. టైటన్ ఎరెన్ లెగుస్తాడు. కానీ ఫౌండింగ్ టైటన్ లాగా కాదు. పారాసైట్ లాంటిది గ్యాస్ రిలీజ్ చేస్తుంది. అక్కడ ఉన్న ఎలియన్స్ అందరూ టైటన్స్ అవుతారు. గాబీ రైనర్ యానీ ఫ్యామిలీ జాన్ కానీ టైటన్స్ అవుతారు. మికాసా లీవై అక్కర్ మ్యాన్ కాబట్టి టైటన్స్ అవ్వరు. పారాసైట్ ఎరెన్ దగ్గరికి వెళ్తుంది. రైనర్ ఆర్మర్ టైటన్ దానిని ఆపుతాడు. టైటన్స్ రైనర్ ని అటాక్ చేస్తాయి. ఆర్మిన్ కొలోసల్ టైటన్ ఎరెన్ టైటన్ తో ఫైట్ చేస్తాడు. మికాసాకి ఎరెన్ టైటన్
టైటన్ నోట్లో ఉన్నాడు అని తెలుస్తుంది. మికాసా ఎరెన్ ని చంపేస్తుంది. మికాసాకి ఎరెన్ మెమరీస్ వస్తాయి. ఎరెన్, నేను చనిపోయాక స్కార్ఫ్ తీసేసేయ్, నన్ను మర్చిపో, నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది అంటాడు. ఆర్మిన్ కి కూడా ఎరెన్ మెమరీ లాగా కనిపిస్తాడు. నాకు చనిపోవాలని లేదు, మికాసాతో మీతో ఉండాలని ఉంది. రంబ్లింగ్ ఎందుకు మొదలు పెట్టానంటే తక్కువ మంది ప్రజలు ఉంటే ఎల్డియన్స్ తో వార్ కి వెళ్లకుండా కలిసి ఉంటారు. నాకు వేరే ఆప్షన్స్ కన్నా రంబ్లింగ్ అయితేనే బెస్ట్ అనిపించింది అని ఎరెన్ ఆర్మిన్ తో అంటాడు. ఎరెన్ 80% హ్యుమానిటీని నాశనం చేశాడు. ఎరెన్ కి ఇదంతా జరుగుతుంది అని ముందే తెలుసు. అటాక్ టైటన్ పవర్ తో ఫ్యూచర్ కి వెళ్లి చూస్తాడు. ఎరెన్ అందరితో మెమరీస్ లాగా మాట్లాడతాడు. ఎరెన్ తన ఫ్రెండ్స్ కి మెమరీస్ తను చనిపోయాక గుర్తొచ్చేలా చేశాడు. ఎరెన్ తన ఫ్రెండ్స్ రంబ్లింగ్ ని ఆపి హీరోస్ అవ్వాలి అనుకుంటాడు. మికాసా ఎరెన్ ని చంపేయాలి అనే డెసిషన్ తీసుకోవడం వల్ల ఎల్డియన్స్ ఇంకా టైటన్స్ అవ్వరు. టైటన్స్ లా ఉన్న వాళ్ళు మనుషుల్లాగా మారిపోతారు. ఆర్మిన్, జాన్, కానీ అమ్మ, ఫాల్కో, యానీ, రైనర్, పీక్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. ఫౌండింగ్ టైటన్, 9 టైటన్స్ ఇవేమీ లేవు. ఆర్మిన్, రైనర్, యానీ, ఫాల్కో, పీక్ 13 ఇయర్స్ కాకుండా మామూలు మనుషుల్లాగా బ్రతుకుతారు. ఫౌండర్ యూమిర్ కింగ్ ని ప్రేమించింది, అందుకే ఇప్పటిదాకా కింగ్ చెప్పింది చేస్తూ ఉంటుంది. ఎరెన్ వచ్చి మొత్తం మార్చేశాడు. ఫౌండింగ్ టైటన్ లేదు కాబట్టి యూమిర్ చివరికి ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. మికాసా ఎరెన్ తలని పూడ్చిపెట్టడానికి వెళ్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత హిస్టోరియా తన పాపతో, హస్బెండ్ తో హ్యాపీగా ఉంటుంది. పారడైస్ ఐలాండ్ లో వాల్స్ తీసేస్తారు. వేరే దేశాలతో కలవడం మొదలు పెడతారు. మికాసా ఎరెన్ సమాధికి ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. మికాసా ఎరెన్ ఇచ్చిన స్కార్ఫ్ వేసుకుంటుంది. ఒకరోజు మికాసా ఎరెన్ సమాధి దగ్గర ఉన్నప్పుడు ఎరెన్ గుర్తొచ్చి ఏడుస్తుంది. అప్పుడు పావురం వచ్చి మికాసా వేసుకున్న స్కార్ఫ్ లాగుతుంది. మికాసాకి ఎరెన్ తనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత పారడైస్ ఐలాండ్ డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి మోడర్న్ గా అవుతుంది. ఐలాండ్ లో వార్ జరగడం చూపిస్తారు. ఇంతటితో అటాక్ ఆన్ టైటన్ యానిమే అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.